అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ కందిపప్పుతో రోటి పచ్చడి చేస్తున్నానండి. కందులతో కూడా చేసుకోవచ్చు. రోటి పచ్చడి చేయాలని ఈరోజు చేస్తున్నాను. ఒక చిన్న గ్లాసు కందిపప్పు తీసుకున్నానండి. దీన్ని డ్రైగానే వేయించుకోవాలి. సన్నని మంట మీద వేయించుకోవాలండి. దీనిలో ఆయిల్ అది ఏమి వేయవసరం లేదు. దీనిలోనే ఎండుమిర్చి కూడా ఒక 5 వేసుకున్నానండి. అవి కూడా ఆయిల్తో వేయించవసరం లేదు. ఈ పచ్చడికి తాలింపు కూడా అవసరం లేదండి. కాకపోతే నేను వేస్తున్నాను వీడియో కోసం. నెయ్యి వేసుకు తింటే చాలా బాగుంటుంది ఇది రైస్లోకి. ఈ కంది పచ్చడి ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుందండి. ఇలా డ్రైగా వేయించుకోవాలి. సన్న మంట మీద అయితే చక్కగా పప్పు మొత్తం వేగిపోతుందండి. కంది పచ్చడే కాదు, పెసర పచ్చడి, మినుముల పచ్చడి కూడా చేస్తారు. ఇది కందులు ఉంటే కందులతో కూడా చేసుకోవచ్చు, కానీ నేను కందిపప్పుతో చేస్తున్నానండి. ఇలా వేయించుకోవాలి. ఒక 5 మినిట్స్ అయితే వేగిపోతాయండి. కొంచెం దగ్గరుండి వేయించుకుంటే చక్కగా వేగుతుంది. ఇప్పుడు దీనికి కొంచెం తగినంత చింతపండు తీసుకోవాలండి. మిర్చి కారం ఉంటుంది కదా, దీనికి అదే కంది పొడికి అయితే అవసరం లేదు. వీటిని కొంచెం నీళ్ళలో వేసి నానబెడితే తొందరగా నలుగుతుందండి కందిపప్పు. డ్రైగా కన్నా కూడా కొంచెం నీళ్ళు పోసి నానబెట్టాను ఒక 5 మినిట్స్. ఇప్పుడు దీన్ని రుబ్బురోలతో రుబ్బుకుంటే చక్కగా ఉంటుందండి. ఈ పత్రం పెట్టి దీనికి తగినంత ఉప్పు, గళ్ళుప్పు వేసాను. వేసి చక్కగా రుబ్బుతూ ఉండి నీళ్ళు చల్లుతూ ఉండాలండి. అప్పుడు పచ్చడి ఒదిగిస్తుంది, చక్కగా త్వరగా నలుగుతుంది. ఇలా రోట్లోనే రుబ్బుతానండి ఎక్కువ శాతం. వర్షం పడినా వీలు కానప్పుడు మిక్సీలో వేస్తాను. ఈ రోటి పచ్చడి చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా రుబ్బుతూ ఉండాలండి. చిన్నప్పుడు అమ్మ వాళ్ళు అయితే భలే చేసేసేవాళ్ళు, తొందరగా అయిపోయాయి. ఎక్కువ శాతం రోట్లోనే రుబ్బేవాళ్ళు. పెసర పచ్చడి మాకు పెసలు అవి మినుములు పండుతాయండి. కందులు తక్కువేను, కానీ బయట నుంచి తెచ్చేవాళ్ళు. ఇలా పచ్చడి, రోటి పచ్చడి చాలా బాగుంటుందండి. వర్షాలు పడినప్పుడైనా నోటికి వరగా ఉంటుంది. కారంగా తినాలనిపించినప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా లోపల ఒక్కొక్కసారి తీసి ఇప్పుడు చింతపండు వేయాలండి. నానబెట్టిన చింతపండు అంటే ఈ కారానికి తగ్గట్టు వేసుకోవాలండి. కొంచెం అయితే సరిపోతుంది. నేను చిన్న ఉసిరికాయ అంత అయితే సరిపోతుంది. అంటే మనం కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా, ఇది సరిపోతుంది. 5 మిర్చే కదా వేసింది, ఎండుమిర్చి. ఇలా వేసి కొంచెం కొంచెం వాటర్ చల్లుతూ పచ్చడి రుబ్బుకోవాలండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. కందిపప్పు ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కదా, చికెన్ మటన్ కన్నా కూడా ఇది ఎక్కువ బలాన్ని ఇస్తుంది ఈ పప్పులు. అందుకే కందిపప్పుతో చేస్తున్నానండి. అప్పుడప్పుడు రోటి పచ్చళ్ళు ఇలా చేస్తూనే ఉంటాను. ఇలా కొంచెం వాటర్ నీళ్ళు చల్లుతూ రుబ్బడం వల్ల చక్కగా పచ్చడి తొందరగా నలుగుతుంది, ఒదిగిస్తుంది కూడానండి, ఎక్కువ అవుతుంది. ఇలా రుబ్బుకోవాలి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ఇప్పుడు తగినంత ఎల్లుల్లిపాయ, జీలకర్ర వేస్తున్నానండి పచ్చట్లోనే. దీన్ని తాలింపు మన ఇష్టం అండి, వేసుకున్నా పర్వాలేదు, వేసుకోకపోయినా పర్వాలేదు. నేను వీడియో కోసం తాలింపు వేస్తున్నాను ఈరోజు. అయిపోయిందండి ఈ కంది పచ్చడి. సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియో చేస్తాను. కొత్త వారికి కూడా అవకాశాలు ఇవ్వాలి కదండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకున్నానండి. దీంట్లో ఎడల్పుగా ఉంటుంది కదా, కొంచెం పచ్చడి తాలింపు కలుపుకోవటానికి ఇదిగా ఉంటుందని చెప్పి దీనిలో వేస్తున్నానండి. తగినంత ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ కూడా ఎంతవరకు వాడాలో అంతవరకు వాడితేనే బాగుంటుందండి. ఎక్కువ తినకూడదు అంటున్నారు కదా, ఫ్యాట్ ఉంటుందని. ఇది ఫ్రీడమ్ ఆయిలేనండి. ఆయిల్ వేడైన తర్వాత ఈ పోపుకి ఒక ఎండుమిర్చి తీసుకున్నాను. మనం తీసుకునే దాన్ని బట్టి వేసుకోవాలండి. కాస్త మినప్పప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర ఈ పోపుకి వేసుకోవాలండి తాలింపులో. దీనికి కాస్త జీలకర్ర కొంచెం ఎక్కువే వేసుకోవచ్చండి, ఆవాలు కూడాను. ఈ పచ్చడి తాలింపుకి ఇంగువ లేనిదే బాగోదండి, ఇంగువ వేయాలి. ఏ తాలింపు అయినా కూడా పచ్చడిలో, రోటి పచ్చడి అయినా నిలవ పచ్చడి అయినా కాస్త కరివేపాకు వేసి
పసుపు కూడా వేసుకోవాలండి, కొంచెం కలర్గా ఉంటుందని. పసుపు హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఇలా మొత్తం కలిపి మనం సర్వ్ చేసుకోవటమేనండి. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. ఇంకా ముందు ముందు మరిన్ని వెరైటీ రెసిపీస్ చేస్తానండి. మాది పల్లెటూరే కదా. కందిపప్పుతో రోటి పచ్చడి అయిపోయిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.